జై హో. ఆమెది రంగుల ప్రపంచం, వర్ణచిత్ర కళే తన లోకం. కేరళలో ఓ కావేరి కలల కాన్వాసు మీద కొత్త జీవిత చిత్రాన్ని గీస్తుంది. ప్రమాదంలో ఒక చెయ్యిని కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో వెన్నంటింది. కళ చెదిరిన కళ నిలబెట్టింది. ఒంటి చేత్తో ఇంద్రధనుసుకే అసూయ పుట్టేంత అద్భుతంగా వర్ణచిత్ర రచన చేస్తుంది. కళా ప్రపంచంలో తనదే పైచేయిగా నిరూపించుకుంటుంది. ఎందరికో எங்கள் வீட்டில் வந்து நான் 3வது பொண்ணு. మా ఇంట్లో నేను 3వ బిడ్డను. నాకు అమ్మ, 2 సోదరులున్నారు. 4 ఏళ్ల క్రితం నాన్నగారు చనిపోయారు. ఇక నాకు డ్రాయింగ్ మీద ఆసక్తి వల్ల పల్లె వదిలి నగరానికి చేరాం. నేను 2 డిగ్రీలు చదివాను. ఇందులో చెన్నై ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో 4 ఏళ్లు చదివింది ఒకటి. டிகிரி ஒரு 2 டிகிரி முடிச்சுட்டு చెన్నైలో வந்து ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పన్నాను 4 ఇయర్స్ కోర్సు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా పశ్చిమ రాజానగరంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కావేరి అమ్మా నాన్నకు ఒక్కగానొక్క కూతురు. తనకు 2 సోదరులు. కావేరి ఎంతో ప్రతిభావంతురాలు. క్లాస్లో అన్నింటా ప్రథమ శ్రేణి వచ్చేది. என் பேர் சுகன்யா. நான் காவேரி வீட்டுக்கு பக்கத்து வீட்டில் இருக்கேன். నేను సుగన్య. కావేరి మా పొరుగు అమ్మాయి. ఎంతో కాలం నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఒక చెయ్యి లేకున్నా తను చిత్రకళలో పై చెయ్యి. దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఎప్పుడూ డ్రాయింగ్ పనులతో ఊపిరి సల్పని పని. అయినా మా పిల్లలు తన దగ్గరికి అక్క బ్రష్ ఇవ్వవా, పెన్ను ఇవ్వవా చనువుగా అడుగుతూ అక్కడే కూర్చొని బొమ్మలు గీసేవారు. వரைஞ்சிக்கிட்டே இருப்பாங்க. క్రయాన్స్ எடுத்துட்டு வந்து கூட உட்காந்து వரைஞ்சிக்கிட்டே இருப்பாங்க. కావేరి ఎడమ చేయిని కోల్పోవడం వెనుక పెను విషాదం ఉంది. తను 9వ తరగతిలో ఉండగా ఓ రోజు స్నేహితురాలి ఇంట పెళ్లికి వెళ్లివస్తుండగా అనూహ్యంగా ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. చెన్నై ఆస్పత్రిలో వైద్యులు ఆమె ప్రాణాన్నైతే కాపాడగలిగారు. కానీ ఎడమ చేయిని తొలగించాల్సొచ్చింది. విధి నిర్దయగా ప్రవర్తించటంతో ఒక్కసారిగా ఆశా సౌధాలు నేలకూలాయి. என்னன்னா 2 கை இருக்கும் போதே எனக்கு அது பத்தலன்ற. పొరుగువారు నేను చేసే పని చూసి నీ పనికి 2 చేతులు చాలవు అనేవారు. కానీ అనూహ్యంగా ఓ చేతిని కోల్పోవాల్సి వచ్చింది. ఇలా కొత్త జీవితంలోకి మారటం ఓ పెద్ద సవాలు. తొలినాళ్లలో ఒకే చేత్తో ఎలా ముందుకెళ్లాలో తెలియలేదు. కానీ సాధనతో సాధ్యమైంది. ఒంటి చేత్తో అన్నీ ఎలా చేయాలో నేర్చాను. తల దువ్వుకోవటం నుంచి దుస్తులు వేసుకునేదాకా నా పనుల్ని స్వయంగా నేనే చేసుకుంటాను. సాధనతో ఈ పనుల్లో నైపుణ్యం సాధిస్తానన్న విశ్వాసం ఉంది. నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. ఎన్నాల పన్న ముడియం. కాన్ఫిడెంట్ కండిపా நிறைய இருக்கும். అనేక చదువుల్ని పరిశీలిస్తున్న క్రమంలో అంతా అనిశ్చితి. నా భవిష్యత్తుకు ఏది బాగుంటుందో తెలియదు. మా కుటుంబ సభ్యులు ఉపాధ్యాయ శిక్షణకు వెళ్లమన్నారు. నాకు సురక్షితమైన ఉద్యోగం వస్తుందని వాళ్ల ఆలోచన. కానీ మనం ఓ కొత్త పని చేపట్టినప్పుడు కొందరు మన సామర్థ్యాన్ని సందేహించటం మామూలే. అలాంటి సవాళ్లు నాకు ఎదురయ్యాయి. ఒకే చేత్తో కొన్ని పనులు ఎలా చేస్తావని ప్రశ్నించారు. నేను వాల్ పెయింటింగ్ ప్రారంభించినప్పుడు నిచ్చెనల ఆసరాతో ఎంతో ఎత్తు ఎక్కాలి. నాకు వచ్చో రాదో అని కొందరు సందేహించారు. నన్ను పనిలోకి తీసుకునేందుకు నిరాకరించారు. 2013లో బిఏ లిటరేచర్, బిఏ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలు చదివారు. కుటుంబ సభ్యుల సలహాతో ఆమె ఉపాధ్యాయ శిక్షణ కోసం డిప్లొమా ఇన్ టీచర్స్ ఎడ్యుకేషన్ డిటిఈడి చేయాలని భావించారు. కానీ మహిళా దినోత్సవం రోజు తమిళంలో కోలం అని పిలిచే ముగ్గుల పోటీల్లో పాల్గొనాలని పిలుపు వచ్చింది. నిజానికది పిలుపు కాదు, కావేరి జీవితంలో ఓ మలుపు. ఆ పోటీలలో పాల్గొన్న ఆమె ప్రతిభ చూసి తోటి కళాకారులు పెయింటింగ్ను కెరీర్గా ఎంచుకోవాలంటూ ప్రోత్సహించారు. ఇదే క్రమంలో తిరునల్వేలి కార్పొరేషన్ వాల్ పెయింటింగ్స్ గీసే అవకాశం ఇచ్చింది. పెయింటింగ్స్నా సిస్టమ్ ఎదుమే నా పண்றதில்ல. నన్ను నేను ఒకే తరహా కళకు పరిమితం చేసుకోలేను. కాలేజ్లో పెన్సిల్తో బొమ్మలు గీయటంతో ప్రారంభించాను. తర్వాత వర్ణచిత్ర, తైలవర్ణ చిత్ర మాధ్యమానికి విస్తరించాను. ఇప్పుడు పెద్ద సైజు బొమ్మలు, వ్యంగ్య చిత్రాలు గీస్తాను. వాల్ పెయింటింగ్ பண்ணுவேன். వాటర్ బేస్ல ఇది வந்து எல்லாமே மெட்டீரியல் வைஸா வரும். తను ఫైన్ ఫ్యూచర్ ప్లాన్ வந்து 2 இருக்கு. ஒன்னு வந்து షో வைக்கிறது. నాకు ప్రణాళికలు ఉన్నాయి. ఒకటి, నా వర్ణ చిత్రాలతో ఒక గ్యాలరీ పెట్టాలి. రెండోది, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించాలి. ఒక చలనచిత్రానికి దర్శకత్వం చేయటమో నటించటమో చేయాలని ఉంది. ఇవే నా జీవితాశయాలు. వీటిని సాధించడానికే దృఢ నిశ్చయంతో ఉన్నాను. கண்டிப்பா பண்ணியே ஆகணும்ன்ற ஒரு எய்மோட தான் டிராவல் பண்ணிட்டேன்.